అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. సీఎం రేవంత్ గ్రేటర్ లో హస్తం అవా నడిచేందుకు వేస్తున్న ప్లాన్ వర్కౌట్ అయిందా? ఈ దెబ్బతో ప్రజల్లో రేవంత్ కి క్రేజ్ పెరిగిందా? హైడ్రాలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? హైడ్రా చర్యలను ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు? మున్సిపల్ శాఖపై రేవంత్ కి నమ్మకం లేదా? అసలు రేవంత్ దూకుడు చూసి ఆడు మగాడ్రా బుజ్జి అనకుండా లేకపోతున్నారా? హైదరాబాద్లో ఫలిస్తున్న రేవంత్ రెడ్డి వ్యూహం. జంట నగరాలపై కాంగ్రెస్ పట్టు పెరుగుతోందా? హైడ్రా టార్గెట్ నెక్స్ట్ ఎవరు? ప్రజలు స్వాగతిస్తారని తెలిసే హైడ్రా ఏర్పాటు చేశారా? జంట నగరాలపై రేవంత్ ప్రత్యేక ఫోకస్. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా రాని ఇమేజ్ అక్రమ నిర్మాణాల కూల్చివేతతో వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రజలు అభివృద్ధితో పాటు అక్రమాలు కూడా అదే స్థాయిలో ఆహ్వానిస్తారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వానికి కూడా అదే రకమైన ఇమేజ్ వస్తుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ జంట నగరాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. రూరల్ ఏరియాలో బలం పెంచుకుని అధికారంలోకి రాగలిగిన హైదరాబాద్ నగరంపై ఎంత మాత్రం గ్రిప్ సాధించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. నాయకత్వం లోపమా, గత ప్రభుత్వం జంట నగరాల్లో చేసిన అభివృద్ధి కారణమని పక్కన పెడితే కాంగ్రెస్కు మాత్రం హైదరాబాద్లో ఇప్పటికీ నాయకత్వ లోపంతోనే కనిపిస్తోంది. జంట నగరాలపై సీఎం రేవంత్ రెడ్డి అందుకే ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మెట్రో రైళ్లను విస్తరించడంతో పాటు హైదరాబాద్లో 4వ నగరానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఇటు ఐటీ సంస్థలను ఆహ్వానించడం, హైదరాబాద్లో పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించడం, ఇవన్నీ ఒక ఎత్తు. జంట నగర వాసుల గ్రిప్ను మరింత సంపాదించుకోవాలంటే ఇది ఒక్కటే సరిపోదు. అందుకే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. దానికి రేవంత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ను కమిషనర్గా నియమించి ఫుల్ పవర్స్నిచ్చారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రజలు స్వాగతిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు. ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలు మాత్రమే కాకుండా ఉద్యోగ వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తుందని ఆయన ఆశించారు. అయితే ఇదే కూల్చివేతలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు లేక హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించే అవకాశం ఉంది. కానీ ఆ రెండింటి నుంచి ముందుగానే కబ్జాదారులకు విషయం లీక్ అవుతాయి. న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో అవినీతికి పాల్పడిన 2 సంస్థల ఉద్యోగుల మీద రేవంత్ రెడ్డికి నమ్మకం లేకపోవడం వల్లనే హైడ్రాను ఏర్పాటు చేశారు రేవంత్. హైదరాబాద్లో ఒక్క హీరోలు మాత్రమే కాదు, ఎక్కువ మంది రాజకీయ నాయకులు, బిల్డర్లు ఎఫ్టీఎల్ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. వీటిని కూల్చివేస్తే జంట నగరాల జనాలు జేజేలు కొట్టడం ఖాయం. అదే రేవంత్ రెడ్డి వ్యూహం కూడా. ఆ వ్యూహం వర్కౌట్ అయింది. ఇప్పుడు తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి అని కూడా ప్రచారం జరుగుతుంది. ఆయన చెరువులు, నాలాలు ఆక్రమించి యూనివర్సిటీ, కాలేజీలు, హాస్పిటళ్లు నిర్మించారు. ఇప్పటికీ మల్లారెడ్డి ఆక్రమణలపై ఫిర్యాదులు అందడంతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ అని అంటున్నారు. అలాగే మరొక బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డిపై కూడా కేసు నమోదైంది. బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఆయనపై కూడా ఫిర్యాదులు అందడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇంకా ఆ లిస్టులో చాలామంది ఉన్నట్లే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ముందు హైడ్రా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోందో.